ఆర్ఎస్పీ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. రైతులకు యూరియా యాప్ ప్రకారం ఇబ్బందికరమవుతుంది. ఆన్లైన్ యాప్ తీసేయాలి. యథావిధిగా పాత పద్ధతులను యూరియా ఇవ్వాలి. రైతులే దేశానికి వెన్నుముక్క అన్న ప్రభుత్వాలు రైతులనే ఈరోజు ఇబ్బంది పెడుతుంది. యూరియా దొరకడానికి కష్టమవుతుంది. ఎవరు చదువుకుంటున్నారో వాళ్ళే యాప్ చేసుకొని అయిపోయాకంటే వేరోళ్ళు చదువుకున్న దగ్గర పోయాకంటే మీ యూరియా అయిపోయింది, ఇప్పుడు స్టాక్ లేదని చెప్తున్నారు. వెంటనే ఈ స్టాకుని యథావిధిగా పాత పద్ధతుల్లో యూరియా ఇవ్వాలి. రైతుల్ని ఆదుకోవాలని ఆర్ఎస్పీ పార్టీగా ఈరోజు కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్కు వివరంగా వివరించాము. మేడం ఇట్లా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అక్షరకరం ఉంది, ఇక్కడ అందరు చదువుకున్న వాళ్ళు గారు, రైతులే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఎట్లా యాప్ ద్వారా చేసుకుంటారు, చదువుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతుంటారని యథావిధిగా పాత పద్ధతిని యూరియా ఇవ్వాలని ఆర్ఎస్పీ పార్టీగా ఈరోజు గవర్నమెంట్కు డిమాండ్ చేస్తున్నాం. అనుబంధ సంస్థ ఇది. సంయుక్త కిసాన్ సభ రాష్ట్ర అధ్యక్షుడిగా నా పేరు ఎర్లగడ్డ సాయిబాబు. ఏదైతే మేడం గారికి వినతిపత్రం ఇచ్చామో యాప్ని ఎత్తివేయాలి, యాప్ లేకుండా పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వాలనేది కూడా మేడం గారికి మొత్తము డీటెయిల్స్గా వివరించడం జరిగింది. అదేవిధంగా మరి ఇప్పుడు రైతులు కూడా నాట్లు వేసుకోవడానికి నిజాం సాగర్ కానీ మరి అల్లీ సాగర్ ఎత్తిపోతల పథకం నుంచి కానీ నీరు అందించాలి, రైతు కష్టాన్ని ఆదుకోవాలనేది కూడా ఈ గవర్నమెంట్ చెప్తా ఉంది. అట్లానే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి సలహాదారు గారు వారు పట్టించుకొని వెంటనే నీరు విడుదల చేయాలనేది మా రైతు సంఘం నుంచి సంయుక్త కిసాన్ సభ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇతను నా రెండవ కుమారుడు శంకర్, టీచర్. ఇక్కడ పడిగల్ గ్రామంలో టీచర్గా చేస్తాడు. ఇతను నన్ను బుజ్జగించి నా స్వంత ఇల్లు అయినటువంటిది వేల్పూరులో 4-65 గల ఇంటి నెంబర్ను నన్ను బుజ్జగించి తీసుకెళ్ళి నన్ను నా భార్యను తీసుకెళ్ళి భీమ్గల్లో వేరే విజయ అనే అమ్మాయి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇట్లా ఎందుకు చేసావు అని అంటే నేను అడిగినప్పుడల్లా కొట్టడం తిట్టడం జరుగుతుంది. తర్వాత నా పోషణ కొరకు నేను దగ్గర ఉంచుకున్న 6.5 లక్షల రూపాయలు నేను మళ్ళీ ఇస్తాను తీసుకెళ్ళి నేను అడిగినప్పుడల్లా మానసికంగా హింసలు పెడుతున్నాడు. ఇతను చేసిన అన్యాయాన్ని అరికట్టి నాకు న్యాయం కల్పించాలని నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాను.